జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన యువకుడు ఉన్నాడు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాలో యాక్టివ్గా పనిచేస్తున్న జగిత్యాల జిల్లా ఇస్లాంపురాకు చెందిన అబ్దుల్ సలీంని మోస్ట్ వాంటెడ్గా ఎన్ఐఏ ప్రకటించింది. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ దూకుడు పెంచింది. ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ లిస్టులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు చెందిన 3 యువకులు ఉన్నారు. తెలంగాణలోని జగిత్యాల జిల్లా ఇస్లాంపురాకు చెందిన అబ్దుల్ సలీం, నిజామాబాద్లోని మల్లేపల్లికి చెందిన ఎండి అబ్దుల్ అహద్ అలియాస్ ఎంఏ అహద్, ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం ఖాజానగర్కు చెందిన షేక్ ఇలియాస్ అహ్మద్ ఆచూకీ తెలపాలంటూ ఎన్ఐఏ ప్రకటన చేసింది. ఇప్పటికే ఈ కేసులో దేశవ్యాప్తంగా పలువురిని అరెస్ట్ చేసిన ఎన్ఐఏ తెలుగు రాష్ట్రాలకు చెందిన వారితో పాటు కేరళకు చెందిన 11 మంది, కర్ణాటకకు చెందిన 5, తమిళనాడుకు చెందిన 5 మంది వ్యక్తులను మోస్ట్ వాంటెడ్గా ప్రకటించింది. నిందితుల ఆచూకీ తెలిపిన వారికి పారితోషికం ఇస్తామని ఎన్ఐఏ ప్రకటించింది. జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఈ యువకుడు ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఫణిరాజ్ అందిస్తారు. ఫణిరాజ్. సుజాత, జాతీయ దర్యాప్తు సంస్థ గత కొంతకాలంగా దూకుడు పెంచింది. ముఖ్యంగా కేరళలో ఎక్కువగా పాపులర్ అయినటువంటి పిఎఫ్ఐ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో అది అనేక రకాలుగా ఉగ్రవాద కార్యకలాపాలను దేశవ్యాప్తంగా విస్తరించిందని తన దర్యాప్తులో తేల్చింది. మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందిని వాడుతూ పూర్తి స్థాయిలో ఇక్కడ పలు ప్రాంతాల్లో దాడులు చేసి గతంలోనే పలువురు వ్యక్తులను అరెస్ట్ చేసింది. ఇందులో చాలా కీలక విషయాలను కూడా రాబట్టింది. వీరంతా కూడా ఎవరైతే ఈ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఉన్నారో వీరు అనేక రకాల క్యాంపులు నిర్వహిస్తూ ఒక వర్గానికి చెందినటువంటి యువతని తప్పుదారి పట్టిస్తున్నారని, వారిని పూర్తిగా ఉగ్రవాద కార్యకలాపాల వైపు మళ్లిస్తున్నారని తన నివేదికలో అప్పట్లోనే పేర్కొంది. మరోవైపు దీనికి సంబంధించి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా గతంలో ఎన్ఐఏ దాడులు నిర్వహించింది. ఇక్కడ జగిత్యాల ముఖ్యంగా మొదటి కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో జగిత్యాలలో అనేక సార్లు ఉగ్రవాద కార్యకలాపాలు బయటపడ్డాయి. ఇటువంటి పరిస్థితుల్లో జగిత్యాలలో ఉన్నటువంటి అబ్దుల్ సలీం అనే వ్యక్తి పరారులో ఉండగా ఇతన్ని ప్రకటించడం జరిగింది. మోస్ట్ వాంటెడ్ గా అతను చేసినటువంటి కార్యకలాపాల చిట్టా మొత్తం కూడా ఎన్ఐఏ సేకరించింది. మరోవైపు అతనికి ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి, గతంలో ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొన్నాడు అనే విషయంపై కూడా ఇంకా లోతుగా దర్యాప్తు చేసే విధంగా ఎన్ఐఏ ముందుకు వెళ్తోంది. అతనికి సంబంధించి వివరాలు ఇచ్చినట్టయితే వారికి తగిన పారితోషికం ఇస్తామంటూ తన వాంటెడ్ ప్రకటనలో పేర్కోవడం జరిగింది. నిజానికి జగిత్యాలలో గతంలో ఒక అత్యున్నత అంటే అతిపెద్ద సంస్థకు చెందినటువంటి ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఒక ఉగ్రవాద నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆజం గోరి, అతని ఎన్కౌంటర్ జరిగింది. అతని తర్వాత కూడా పోలీసులు జీతల ప్రాంతంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ రకంగా షెల్టర్ జోన్ గా వాడుతున్నారు అనంతా కూడా దృష్టి పెట్టారు. ఈసారి జరిగినటువంటి ఎన్ఐఏ దాడుల్లో కూడా పలు కీలక విషయాలు బయటకు రావడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ ఫణిరాజ్.